श्रीगुरुभ्यो नमः। हरि ओं। दन्ताञ्चलेन धरणीतलमुन्नमय्य पाताళకేళిషు धृतादिवराहलीलम् उल्लाघनोत्फणफणाधर गीयमान क्रीडावदानं यभराजमुखं नमामः। अमरीकवरीभारभ्रमरी मुखरीकृतं दूरीकरोतु दुरितं गौरी चरणपङ्कजम् इन्दीवरदलश्यामम् इंदिरानन्दकन्दलं वन्दारु जनमन्दारं वन्देहं यदुनन्दनम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। बुद्धिर्बलं यशोधैर्यं निर्भयत्वमरोगता अजाड्यं वाक्पटुत्वं च हनुमत्स्मरणात् भवेत्। श्री गुरुभ्यो नमः। हरि ओं। అమ్మవారు చక్కగా సంతోషకరంగా త్రిజట తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని చెప్తున్నప్పుడు విన్నది. త్రిజట తనకు వచ్చిన స్వప్నాన్ని రాక్షస స్త్రీలందరితో చెప్పి ఏమంటున్నది, మీరు ఈ సీతమ్మ వారు సాక్షాత్తు పరమాత్మ స్వరూపిణి, పరాశక్తి స్వరూపిణి అనే భావం వచ్చేటట్టు చెప్తూ రామచంద్రుడు తప్పనిసరిగా వచ్చి ఈమెను పరిగ్రహించి తీసుకుని వెడతాడు. మీరు ఈమెను ఏ విధంగానూ హింసించవద్దు, పరుషమైన మాటలు అనవద్దు అని చెప్తూ తనకు వచ్చినటువంటి కళ ఎంత విశేషంగా ఉన్నదో అదంతా పాపం చక్కగా వర్ణించి చెప్పింది త్రిజట. త్రిజట ఎవరు అని పరిశీలిస్తే చెప్తున్నాడు, త్రిజటా నామ వృద్ధ రాక్షసి శయాన వాక్యం అబ్రవీతు. ఆవిడ ఒక రెండే ముక్కలు చెప్పాడు. త్రిజట అనే రాక్షసి వృద్ధ శయాన, నిద్రపోయి లేచి, అప్పుడే నిద్రపోతేనే కానీ కళలు రావుగా, అందుకని నిద్రపోయి లేచింది వృద్ధురాలు. ఈ ఇక్కడ ఒక విశేషం మనం గమనించినట్లయితే ఈ త్రిజటకి వచ్చిన స్వప్నాన్ని గురించి చక్కగా సవివరంగా వాల్మీకి వివరించాడు. ఇక్కడ త్రిజట అనే పాత్రని ప్రవేశపెట్టకపోయినా, ఆమెకు వచ్చిన స్వప్నాన్ని వివరించకపోయినా కథాగమనానికి ఏ విధమైనటువంటి భంగము వాటిల్లదు. రావణాసురుడు వచ్చాడు, తను ఏ విధంగా నిందించాలో, ఏ విధంగా హింసించాలో మాటలతో ఆయన హింసించాడు, తన నిర్ణయాన్ని ప్రకటించాడు, వెళ్ళిపోయాడు. పైన హనుమంతుడు ఇదంతా చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఇప్పుడు హనుమంతుడు తాను అమ్మవారితో మాట్లాడే ప్రయత్నం చేసిన కథకి గమనానికి ఏ విధమైన భగ్నం ఏర్పడదు, భంగం రాదు. మరి ఎందుకు త్రిజట స్వప్నాన్ని వాల్మీకి ఇక్కడ ప్రత్యేకించి చెప్పించాడు? త్రిజట అనే ఒక పాత్రను తీసుకుని వచ్చి ఒకటి ప్రధానమైన అంశం, రాక్షసుల్లో మంచివారు ఉంటారు అనేది ఒక విషయం చెప్పడానికి అని మనం నిస్సందేహంగా చెప్పవచ్చు. తరువాత రాక్షసుల్లో మంచివారు ఉంటారు, వారు తమ మనస్సులో కలిగిన భావాల్ని నిర్భయంగా కూడా చెప్పగలరు అని రెండో మాట కూడా అర్థమవుతున్నది. ఇంకొకటి ఏమర్థమవుతున్నది అంటే, వాళ్ళు రాక్షసులైనా దేవతలైనా, రాక్షసులకి దేవతలకి మధ్యలో భేదం వివరిస్తే దేవతల్లో కూడా దుర్మార్గపు కబంధుడు విరాధుడు అలాంటి వాళ్ళే, వాళ్ళు గంధర్వులే, దేవజాతి దేవయోనులే వాళ్ళు. కానీ వాళ్ళు చేసిన దుష్కృత్యాల వల్ల రాక్షస శరీరాన్ని పొందారు. వాళ్ళ పూర్వజన్మ కృత సుకృత విశేషం వల్ల మళ్ళీ స్వస్వరూపాన్ని పొందారు. ఖచ్చితంగా విరాధుడు, కబంధుడు, మారీచుడు వీళ్ళ యొక్క కథల్లో మనకు తోచేది ఒకటే, జీవుడు, ఆ జీవుని యొక్క స్థితి పుట్టుక
ఎలా పుట్టాడు, గుణాలతో కలిపి త్రిగుణాలతో కలిపి ఎలా పుట్టాడు, ఆ త్రిగుణాల ప్రభావానికి ఎలా లోనైనాడు, త్రిగుణాల ప్రభావానికి లోనవటం అంటే శాపగ్రస్తుడు అవటం అని మనం అర్థం చెప్పుకోవచ్చు. అది గ్రహించి తన యొక్క లోపాన్ని తాను గ్రహించటం పెద్ద గొప్ప లక్షణం. అది గ్రహించకపోవటం రావణాసురుడిలాగా దుర్లక్షణం. వీళ్ళు గ్రహించారు, గ్రహించి రామ దర్శనం అయింది, శాప నిర్వృతిని పొందారు. అంటే శాపం నుంచి విముక్తిని పొంది యథారూపాన్ని పొందారు. అది మానవ జాతి అంతా అనుసరించవలసిన విధానం. అంటే మళ్ళీ మమ్మల్ని రాక్షసులు అవ్వమంటారా? అది అందులో అలాంటి దురర్థం లాక్కోకూడదు. అది కాదు దాని అర్థం. మనం అంతా దుర్మార్గపు ఆ వాసనలతోటే జన్మించాము. అందులో ఏ విధమైనటువంటి అణుమాత్రం కూడా అనుమానం లేదు. అసలు ఈ శరీరం ఉపాధి లభించింది అంటేనే అది ఎంతో కొంత వాసన సంపర్కం లేనిది కారణ శరీరం. దానికి కారణం ఆ శరీరమే. దాన్నే అజ్ఞానం అంటారు. ఆ అజ్ఞానమే కారణ శరీరం. ఏమిటి అజ్ఞానము అంటే త్రిగుణాలకి బాగా లోబడిపోవటం. ప్రతి ఒక్క మానవ రూపధారి ప్రతి ఒక్కడు కూడా ఆ వాసనలకు లోను కావాలి. అందుకనే శ్రీరామచంద్రుడు ఆయన వాసనలకు లోను కాలేదు. కాకుండా తాను తన యొక్క అవతారాన్ని తాను తెలుసుకొని వచ్చి అంతా తెలిసే ప్రవర్తించాడు ఆయన. మనం కూడా అదే విధానాన్ని మానవ జన్మలోకి వచ్చినా తెలిసి ప్రవర్తిస్తే రాముడిని అనుసరించినట్లు. దాంట్లో అంతరాలు, ఉన్నత స్థాయి తర్వాత కింద స్థాయిలు ఉంటాయి. అలాంటి స్థాయిల్లో అధమ స్థాయి కావచ్చు త్రిజట. అయినా ఆవిడ రాక్షస జాతికి చెందినదని చెప్పబడినా కూడా ఆమెలో అంతర్గతంగా ఒకానొక సుకృత సద్వాసన విశేషం ఉన్నది. సద్వాసన అంటే సత్స్వరూపాన్ని గురించినటువంటి వాసన. సజ్జనుడు అని లోకంలో ఒక ప్రచారం ఉంటుంది, ఒక మాట ఉంటుంది. సజ్జనుడు అన్నా సత్పురుషుడైనా అంటే సత్స్వరూపం తెలిసిన జనుడు అనే అర్థం. కానీ ఇది వివక్షణ రహితంగా అందరి పట్ల ఏదో ఏమాత్రం సుగుణం ఉన్నా సజ్జనుడు అనే మాట ప్రయోగిస్తున్నారు. తప్పే ఉంది దాంట్లో. అలా కొన్ని మాటలు తమ యొక్క అర్థాన్ని ఇటు వదిలిపెట్టి అలా పట్టుకుంటూ ఉంటాయి. త్రిజట రాక్షస స్త్రీ అయినప్పటికీ ఆమెలో ఆ సద్వాసనాంశం ఉన్నది అని చెప్పడానికే ఆ పాత్రని తీసుకొచ్చి ఆ పాత్రకి ఒక స్వప్నాన్ని కల్పించి పైగా ఇంకొక ఆ సద్వాసన బలం ఎంతటిది అంటే స్వప్నాలు అంతకు పూర్వం జాగ్రత్త దశలో ఉన్నటువంటి గాఢమైన అనుభవాలే స్వప్నాల్లోకి రావచ్చు. మరొక రకంగా ఆలోచిస్తే అసలు ఎప్పుడూ కూడా ఏ జాగ్రత్త దశలో ఏనాడు అనుభవించనటువంటి భావాలు సరికొత్తమైనటువంటి స్థితి స్వప్నంలో రావచ్చు. అది ఆ జీవుడి యొక్క సుకృత విశేషాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మరి త్రిజట ఇంతకు పూర్వం ఎప్పుడు ఈ విధమైనటువంటి సీతారామ పునఃసమాగమం అనే విషయాన్ని గురించి గాఢంగా దీర్ఘంగా ఆలోచించిందో లేదో మనకి ఎక్కడ ఒక చిన్న రుజువు కూడా వాల్మీకి ఇవ్వలేదు. దీన్ని మనం ఏ విధంగా ఆమె భావించి ఉండవచ్చును కాబట్టి ఆ కల వచ్చింది అని అనుకోవచ్చు. లేదా ఆమె భావించలేదు, ఇప్పుడే నిద్రపోయింది, అమ్మవారి యొక్క సమక్షంలో నిద్రపోయింది కాబట్టి ఆమెకు ఆ సద్వాసన ఫలితమైనటువంటి కళ వచ్చింది అని చెప్పుకున్నా తప్పు. ఇటు చెప్పుకున్నా తప్పులేదు, అటు చెప్పుకున్నా తప్పులేదు. కానీ మొత్తం మీద త్రిజట మాత్రం తనలో ఉన్నటువంటి ఆ పూర్వజన్మ సుకృత విశేష బలం వల్ల చక్కటి కలగన్నది. ఇది సాధ్యమే అని మానవ జాతికి నిరూపించడానికి త్రిజట మీ యొక్క సాధనా కార్యక్రమంలో సాధనా మార్గంలో మీకు అనుసరణీయురాలు అని ఉపదేశం చెయ్యటమే వాల్మీకి ఉద్దేశం. కథ కొంచెం విస్తరించిన ఆయన కథని అలా నిలిపేసి ఈ త్రిజట స్వప్న వృత్తాంతాన్ని తెర మీదకి తీసుకొచ్చి చక్కగా 27వ సర్గలో ఆ అంకె కూడా 27
అది మరి ఆ సంఖ్యాబలం ఎంతటితో ఇలాంటివన్నీ నమ్మవలసిన అవసరం పెద్దగా అద్వైతులకు ఉండదు. కానీ లౌకిక దృష్టితో మాట్లాడుకున్నప్పుడు చెప్పి వదిలేయటమే తప్ప అంతకంటే పెద్ద ప్రాముఖ్యత వాటికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు. కాబట్టి మొత్తం మీద త్రిజట యొక్క స్వప్నానికి ఒకానొక విశేషమైన స్థితిని కల్పించాడు వాల్మీకి. అది అని చెప్పక తప్పదు అని చెప్పాడు. వాళ్ళందరూ అడిగారు రాక్షస స్త్రీలు, ఏం వచ్చిందమ్మా నీకు కళ, అదేమిటో కళ చెప్పు అంటే వాళ్ళు ఏమనుకున్నారు, అది ఆవిడ స్వప్నోహ్యత్య మయా దృష్టో దారుణో రోమహర్షణ. అది వినంగానే మనం ఏమనుకుంటాం, దారుణమైన వినంగానే ఆ శరీరం అంతా గగుర్పాటు కలిగించే ఒకానొక కళ నేను చూశాను. ఈ మాట విని రాక్షస స్త్రీలు ఏమనుకుంటారు అంటే బహుశా తమకు అనుకూలమైందేమో లేదా తమకి వ్యతిరేకం. వాళ్ళ ఉద్దేశంలో ఎవరిని ఉద్దేశించి దారుణం సీతమ్మ వారిని. ఎందుకని చెప్పే ఆవిడ కూడా త్రిజట కూడా తమ వంటి రాక్షస స్త్రీకే కాబట్టి తమకు అనుకూలమైన కళ వచ్చిందేమో అని వాళ్ళు భ్రమించి ఉంటారు. అందుకని ఏమంటున్నారు, వెంటనే చెప్పేస్తోంది, కాదు అలాంటిది కాదు, రాక్షసానాం అభావాయ భర్తృ అస్యాహ జయాయచ. ఇది నాకు వచ్చిన కళ. రెండు ముక్కల్లో స్పష్టంగా చెప్పింది, రాక్షసులు నాశనం అయిపోతారు, ఈమె యొక్క భర్త అయిన శ్రీరామచంద్రుడు విజయాన్ని సాధించి తీరుతాడు. నా కళ సారాంశం ఇది. ఇంకా వివరాలు చెప్పమంటారా? యవముక్త స్త్రీజటయ రాక్షస్య క్రోధమూర్ఛితా సర్వాయేవా బ్రువన్ భీతా. అందరూ భయపడి అంటున్నారు, అమ్మా అలాగా రాక్షస స్త్రీ రాక్షస జాతి నాశనం అయిపోతుందా? చెప్పు అదేమిటో చెప్పు అంటే, కథయస్వ త్వయా దృష్టో కీదృశోయం స్వప్నో నిశి. ఏమిటి ఎలా ఈ రాత్రి నీకు వచ్చిన కళ ఎలాంటిది, దాని స్వభావం ఏమిటి చెప్పమంటే, ఉవాచ వచనం కాలే త్రిజట స్వప్న సంశ్రితం. తన స్వప్నంలో వచ్చిన విషయాలను గురించినటువంటి మాటలు చెప్తున్నది. నేను గజదంతమయీం దివ్యాం శిబికాం అంతరిక్షగాం. ఆకాశంలో నుంచి వస్తున్నది గజదంతమై, ఏనుగు దంతంతో చేశారు ఆ పల్లకీనంతటిని. యుక్తాం హంస సహస్రేణ, 1000 హంసలు ఆ పల్లకీని మోసుకుంటూ వస్తున్నాయి. అందులో స్వయం అస్థాయ రాఘవ, శ్రీరామచంద్రుడు స్వయంగా తాను ఆ పల్లకీలో కూర్చుని ఉన్నాడు. శుక్ల మాల్యాంబరధర, తెల్లటి వస్త్రాలు ధరించాడు, తెల్లటి పూల మాలలు ధరించాడు. లక్ష్మణేన సహా ఆగత, లక్ష్మణుడు కూడా ఆయన వెనకే ఉన్నాడు. స్వప్నేచ అద్య మయా దృష్ట, ఇంకో విషయం కూడా చూశాను, సీత శుక్లాంబరావృత. ఈ సీతమ్మ వారు ఇటువంటి మలిన వస్త్రాలు కాదు. అంటే త్రిజట యొక్క దృష్టి విశేషం. ఈమె కష్టాల పాలై ఉన్నది, ఇప్పుడు దుఃఖంలో ఉన్నది కాబట్టి ఈమె యొక్క ఆ వేషం అలా ఉన్నది. కానీ ఈమె యొక్క నిజమైన వేషం ఇది కాదని ఆ త్రిజటకి ఎక్కడో మనసులో ఉంది కాబట్టి అమ్మవారు శుక్ల మాల్యాంబరాలు ధరించి ఆవిడికి స్వప్నంలో దర్శనమిచ్చింది. ఎదురుకుండా సీతమ్మ స్వస్వరూపంతో దర్శనమిస్తున్నది. కళలో శక్తి స్వరూపురాలైనటువంటి సీతమ్మ ఆమెకు దర్శనమిచ్చింది. ఇది సాధకులుగా మనం భావించవలసిన సందేశం. వాల్మీకి అడుగడుగున ప్రతి మాటలోనూ ఇదే సందేశం ఆయన మనకి ఇచ్చాడు. అందుకే త్రిజట స్వప్నం రామాయణ అధ్యయతలకి తర్వాత సాధకులకి ఎంతో ఉపాధేయం. ఇది అందరూ త్రిజట స్వప్నాన్ని, దాంట్లో ఉన్న సందేశం యొక్క అంతరాంతర అర్థాల్ని తప్పనిసరిగా భావించి కనుక్కోవలసిందే, తెలుసుకోవలసిందే. తెలుసుకున్న దానిని నిరంతరం మననంలో ఉంచుకోవలసిందే. తత్ఫలితాల్ని ఈ జన్మలోనే మరణం వచ్చే లోపలే తెలుసుకోవాలి. అంత తీవ్రమైనటువంటి కాంక్ష ఉండాలి సాధకుడికి. అందుకే త్రిజటా స్వప్నాన్ని మొట్టమొదట మనం వేసుకున్న ప్రశ్న ఏం వేసుకున్నాం, ఎందుకు త్రిజటా స్వప్నాన్ని చెప్తున్నాడు అంటే ఇది అసలైనటువంటి కారణం అని స్పష్టంగా మనం భావించవచ్చు. ఆవిడ ఎలా ఉన్నది, స్వప్నే మయా దృష్టా సీత శుక్లాంబర వాసావృత సాగరేణ పరిక్షిప్తం శ్వేతం పర్వతమాస్థిత. సాగరంలో ఆమె ఎక్కడున్నది, సముద్ర మధ్యంలో ఒక తెల్లని పర్వతం ఉన్నది. ఆ పర్వతం మీద ఆసీనురాలు. దృశ్యం మారిపోయింది. మరి స్వప్నం కదా, నిలకడ ఉండదు. అది
అందుకనే అది స్వప్నం. ఆమె ఏమో ఎక్కడున్నది? ఆ సాగర మధ్యంలో ఉన్న ఒక పర్వతం మీద. నిజానికి సాగర మధ్యంలో ఉన్నదేది? మనం ప్రతి మాటకే అర్థాన్ని భావించుకోవచ్చు. సాగర మధ్యంలో ఉన్నది లంక. ఇప్పుడు లంకలో లేదు ఆవిడ. ఈ త్రిజట కూడా లంకలో లేదు. అమ్మవారితో పాటు సాగర మధ్యలో ఉన్నటువంటి శ్వేత పర్వతం మీదకి వెళ్ళిపోయి ఆవిడ పక్కనే ఉన్నది. అంత అంత అదృష్ట యోగం పట్టింది ఆ త్రిజటకి. శ్వేతం పర్వతమాస్థిత రామేణ సంగత. మళ్ళీ ఆ పర్వతం మీద నుంచి వచ్చి ఆమె భాస్కరేణ ప్రభాయధ. ఆ సూర్యుని యొక్క కాంతి ఏ విధంగా సూర్యుడిని పొంది ఉంటుందో అదే విధంగా అమ్మవారు కూడా శ్రీరామచంద్రుణ్ణి పొందింది. రాఘవశ్చ మయా దృష్ట. మళ్ళీ ఈసారి దృశ్యం మారిపోతుంది. ఇందాక 1000 హంసలు లాక్కొచ్చినటువంటి పలక మీద కనపడ్డా, ఇప్పుడు ఎలా కనపడుతున్నాడు రాఘవుడు? చతుర్దంతం మహాగజం ఆరూఢ శైల సంకాశం చచార సహ లక్ష్మణ. లక్ష్మణుడితో కలిసి ఆ 4 చతుర్దంతమైన 4 దంతాలు కలిగినటువంటి ఒక మహా ఏనుగు మీద లక్ష్మణుడితో కలిసి కూర్చుని ఆయన చచార, ఆయన అటు ఇటు విహరిస్తున్నాడు. తతస్థౌ నరశార్దూలౌ దీప్యమానౌ స్వతేజస. వాళ్ళ యొక్క తమ యొక్క తేజస్సుతో వాళ్ళు దీప్యమానౌ వెలుగొందిపోతున్నారు. శుక్ల మాల్యాంబరధరౌ జానకీం పర్యూపస్థితౌ. వాళ్ళు కూడా శుక్లమాలి, ఇందాక ఆ శుక్లమాల్యాంబరధరాలు వాళ్ళు అవే ధరించే ఉన్నారు. జానకీం ఉపస్థితౌ. అమ్మవారిని ఆయన శ్రీరామచంద్రుడు కలుసుకున్నాడు. తతః తస్య నగస్య అగ్రే ఆకాశస్య దంతినః భర్త్రా పరిగృహీతస్య జానకి స్కందమాశ్రిత. ఆవిడేం చేసింది? ఆ అధిష్ఠించిన ఏనుగుని స్థిరంగా నిలిపాడు. పిమ్మట పర్వతాగ్రం మీద ఉన్న జానకి ఏనుగు యొక్క మూపుపై ఎక్కి శ్రీరాముని ఒళ్ళో కూర్చున్నది. భర్తురంకాత్ సముత్పత్య తత కమలలోచన. అక్కడి నుంచి ఆవిడ ఏం చేసింది తెలుసా? చంద్ర సూర్యో మయా దృష్ట పాణినా పరిమార్జతి. చంద్రుణ్ణి సూర్యుణ్ణి పట్టుకుని చేతులతో స్పృశిస్తున్నది. అంటే కలలోనైనా సరే ఈ చంద్ర సూర్యులు గ్రహ తారకాది నక్షత్ర తారక గ్రహాది సంకులమైనటువంటి సమస్త సృష్టిని సృష్టించింది ఒక మహాశక్తి. ఆ మహాశక్తి కనిపించని రూపంలో ఉంటే శక్తి, కనిపించే రూపంలో ఉంటే సీతమ్మ. ఒక మనిషి రూపాన్ని ధరిస్తే సీతమ్మ. మిగతా మనుషులు కారా అండి? అవును, మిగతా మనుషులు కూడా. ఇదే మనం చెప్పుకోవలసిన ప్రధానమైన అంశం. మిగతా మనుషులు కూడా అయితే ఉందని మీకు తెలియదు. అది తెలిసినంత మాత్రాన కాదు, ఎంతో సాధన ఉంటేనే కానీ ఆ విషయాన్ని గ్రహించే శక్తి మామూలు మనస్సుకి, చంచలమైన అస్థిరమైన మనస్సుకి రాదు. మహాజ్ఞానం ఉదయించాలంటే మనస్సు నిలకడ అయినటువంటి స్థిరమైన జ్ఞానం వైపుకి ప్రయాణం చెయ్యాలి. అంతే తప్ప ఈ ఈ ఈ మలి మసాలు మకిలి అంతా పెట్టుకుని నేను ఆ జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటానంటే అది ఆభాసే తప్ప అది నిజంగా జరిగేది కాదు. ఇందులో చాలా లోతైనటువంటి అర్థాలు ఉంటూ ఉంటాయి. మనం కథాపరంగా కథని ఆశ్రయించి కథని పట్టుకునే మనం ముందుకు పెడుతున్నాం కాబట్టి కథ ఎంతవరకు మనకి అనుజ్ఞ ఇస్తుందో అంతవరకే విషయాలను చెప్పుకుంటున్నాం తప్ప ఇక్కడ వేదాంత చర్చ మనకి ప్రధానమైనటువంటి అంశం కాదు అని ఒక భావన తప్పనిసరిగా కలుగుతుంది. భర్తురంకాత్ సముత్పత్య తత కమలలోచన చంద్రసూర్యౌ మయా దృష్ట పాణినా పరిమార్జతి. తతస్థాభ్యాం కుమారాభ్యాం ఆస్థిత సగజోత్తమ సేతయా చ విశాలాక్ష్య లంకాయా ఉపరిస్థిత. వాళ్ళు ముగ్గురిని మోసుకొని వస్తూ ఉన్నటువంటి ఆ గజం లంక యొక్క ఉపరి భాగంలో ఆకాశంలో ఉన్నది. అంటే ఇప్పుడు లంక అంతా మొత్తం ఆ గజం యొక్క అధీనంలో గజాసీనుడై ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి అధీనంలో ఉన్నది. అది ఈసారి నాకు ఇంకా ఎలా కనపడ్డాడంటే పాండురషభయుక్తేన రథేన అష్టయుజ 8 వృషభాలు లాక్కొని వస్తూ, తెల్లటి వృషభాలు లాక్కొని వస్తూ ఉన్నటువంటి ఒక బండి మీద ఇహోపయాత కాకుస్థ సీతయా సహ భార్యయ. ఆయన భార్యతో సహా ఈసారి 8 మదించినటువంటి
ఆ 8 వృషభాల్ని పూంచిన రథం మీద రాముడు శుక్ల మాల్యాంబరధరుడై భార్య అయిన సీతతో లక్ష్మణుడితో కూడా ఇక్కడికి వచ్చాడు ఆయన. ఇంకా సాటి లేని పరాక్రమశాలి మహావీరుడు పురుషోత్తముడైన శ్రీరాముడు ఏం చేస్తున్నాడు అప్పుడు? పత్ని అయిన సీతమ్మతో తమ్ముడైన లక్ష్మణుడితో కలిసి సూర్యకాంతులు విరజమ్ముతున్న దివ్యమైన పుష్పకం విమానాన్ని అధిరోహించాడు. ఈసారి ఆయన ఆరుహ్య పుష్పకం దివ్యం విమానం సూర్య సన్నిభం. ఆ పుష్పక విమానం ఎలా ఉన్నది? రావణాసురుడి అధీనంలో నుంచి వెళ్ళిపోయింది ఆ పుష్పకం. ఇప్పుడు ఎవరి అధీనంలోకి వెళ్ళింది? ఇది కూడా రాబోయేటటువంటి భవిష్యత్తును సూచించే ప్రధానమైన అంశమే. ఈమెకు లోకంలో ఒక ప్రవాదం ఉన్నది. 2 రకాల పక్షాలు ఉన్నాయి. ఒకటి, స్వప్నము నిజం కాదు. అత్యధిక సంఖ్యాకులు ఈ మాటే చెప్తారు. ఎక్కడో కొద్దిమంది స్వప్నాలు నిజం అవుతాయి అని చెప్తారు. స్వప్నాలు నిజం అవుతాయి అనే చెప్పేవారు సరి అయినటువంటి రుజువుల్ని చూపించలేకపోతున్నారు అని అధిక సంఖ్యాకులు అంటారు. కాబట్టి ఈ వివాదాలు ఎప్పుడు ఇంతే. ఇప్పుడు మనం చెప్పేది ఒకటే, ఒక అద్వైతిగా ఇదంతా ఆభాస. ఇందులో ఇటువంటి చర్చలకి ఇవి ఒక చర్చ మీద ఆధారపడినటువంటి మరొక చర్చ, వీటికి జవాబులు ఉండవు. కాబట్టి ఇవి అనవసరమైనటువంటి చర్చలు. ఆ సీతాలక్ష్మణ సమేతుడై విష్ణు పరాక్రముడైనటువంటి శ్రీరాముడు ఈ విధంగా రావటాన్ని నేను స్వప్నంలో చూశాను. ఉత్తరాన్ దిశం ఆలోక్య జగామ పురుషోత్తమ ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ. మహావిష్ణువు యొక్క విష్ణువు అనే మాట ఎవరు చెప్పారు? త్రిజటకి ఎలా తెలిసింది? ఆవిడ సంస్కారం. అటువంటి సంస్కార పరిపూత అయినటువంటి త్రిజటని, రాక్షస కుల సముద్భూత అయినటువంటి త్రిజటని మనకి చూపిస్తున్నాడు వాల్మీకి. ఖచ్చితంగా ఇది జీవపరంగా అన్వయం అవుతున్నది. లంక ఈ శరీరం. లంకలో అంటే ఇదిగో కామక్రోధాది ఇటువంటి దుర్లక్షణాలతో కూడి ఉన్నటువంటి శరీరం అనే లంకలో జన్మించిన ప్రతి ప్రాణి రాక్షస స్వభావం కలదే. ఆ రాక్షస స్వభావాన్ని తెలుసుకొని ఏం చెయ్యాలి? దాంట్లో నుంచి ప్రేచ్ఛ, దీంట్లో నుంచి బయటపడాలి. దీంట్లో నుంచి అంటే శరీరంలో నుంచి బయటపడటం మరణం, అది కాదు. అక్కడ ఉపనిషత్తు, కేనోపనిషత్తు చెప్పిన మాటకు అర్థం అది కాదు. నువ్వు శరీరంలోంచి బయటపడు అంటే వికృతంగా దానికి ఆత్మహత్య చేసుకో, లేకపోతే ఇలాంటి దురర్థాలు కాదు, అవి చెప్పకూడదు. ఏం చెప్పాలి? ప్రేత్య, ఆ గుణాల్లో నుంచి నువ్వు బయటపడు. అది అంత తేలికైన విషయం, అంత సుసాధ్యమైన విషయం ఏమీ కాదు. ఇలా నిరంతర పరిశ్రమ ఉంటే, ఒక జీవితం కాదు, ఇలాంటి పరిశ్రమ కనీసం 100 జీవితాల్లో ఉంటే అప్పుడు ఒక గొప్ప స్థాయికి జీవుడు చేరుకుంటాడు. అలా చేరుకున్న మహానుభావుల్ని ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం కదా లోకంలో. అటువంటి వాళ్ళ దర్శనం అయితే మనకి ఎంతో మనస్సుకి ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది, ఒక సుప్రసన్నత కలుగుతుంది. అటువంటి సుప్రసన్నతనే రామాయణంలో వివిధ సందర్భాల్లో ప్రకృతి వర్ణనలో కానీ, శ్రీరామచంద్రుని యొక్క మాటల్లో కానీ, అమ్మవారి మాటల్లో కానీ, చివరికి ఇదిగో ఈ త్రిజటా స్వప్నాన్ని వర్ణించిన వర్ణనల్లో కానీ రామకథని ఎందుకు ఉపయోగించుకుంటున్నాడు వాల్మీకి? మీ సాధకులకి మరింత పరిపుష్టిని, సాధనా మార్గాన్ని పరిపుష్టం చేసి తాము చేరుకోవలసినటువంటి స్థితికి చేరుకోవటానికి ఉపకరించే విధంగా రామకథని ఆయన తీర్చిదిద్ది అందించాడు. ఇదే రామాయణం యొక్క ప్రయోజనం. ఇంకా 101 ప్రయోజనాలు ఉన్నాయి. అవన్నీ సాధకుడికి ఏం సంబంధం? అవి చెప్పుకుంటూ కూర్చుంటే అవి చెప్పుకుంటూ కూర్చోవచ్చు, తప్పు లేదు, దోషం లేదు దాంట్లో. కానీ మన యొక్క ప్రధానమైన దృష్టి మాత్రం ఇదే. అదే చెప్తున్నాడు. ఏవం స్వప్నే మయా దృష్టో రామో విష్ణు పరాక్రమ లక్ష్మణేన సహ భ్రాత్ర సీతయా సహ భార్యయా నహి రామో మహాతేజ శక్యో జయితం సురాసురై. శ్రీరాముడిని జయించడం అంటే సురాసురుల వల్ల అవుతుంది అనుకున్నారా? రాక్షసైర్వా అపిచ అన్యైర్వా, ఇతరులు కూడా రాక్షసులు గాని, అసురులు గాని, దానవులు గాని, దేవతలు గాని, గంధర్వులు గాని ఎవ్వరూ, ఇరుపక్షాల వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ శ్రీరామచంద్రుణ్ణి, మహాతేజోవంతుడైనటువంటి రామచంద్రుణ్ణి జయించలేరు. ఏమిటి రాముణ్ణి జయించడం ఏమిటి? రాముణ్ణి జయిస్తామని ఎవరనుకున్నారు?
రాముడిని జయించడం అంటే అర్థం ఏమిటి? ఒక్కటే ముక్క, రాముడు రామతత్వాన్ని అర్థం చేసుకొని ఆ రామతత్వం సంపూర్ణంగా మనోగతం, తద్వారా బుద్ధిగతం, తద్వారా శరీరగతం సమస్తం చేసుకుని తానే రామతత్వం అయిపోవటమే అదే రాముడిని జయించటం. అలా ఎవరు చేయలేరు అంటే చెయ్యలేరు, అది కష్టసాధ్యమైన పని, అయినా సుసాధ్యమే, సాధన చేస్తే సాధ్యమే అని చెప్పటమే దాంట్లో అర్థం. రావణశ్చ ఇక ఈ రాక్షసైర్వ, ఇప్పటిదాకా శ్రీరాముడు, అమ్మవారు, లక్ష్మణుడు వీళ్ళకి సంబంధించి కళ తనకి ఏ విధంగా వచ్చిందో, పల్లకి మీద, ఏనుగు మీద, తర్వాత పుష్పక విమానం మీద, తెల్లటి వస్త్రాలు ధరించి, తెల్లటి పూలమాలలు ధరించి, అమ్మవారు ఇంకొక అడుగు ముందుకు వేసి చంద్రసూర్యుల్ని పరామర్శించి ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి కళ రాముడి గురించి వచ్చింది. బాగుందండి, ఇంతటితో అయిపోయిందా కళ? అవలా అసలు స్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఇది చెప్పడానికే రాబోయే స్థితి, రావణాసురుడి సంగతి చెప్పాలి. రావణస్యమయా దృష్ట క్షితౌ తైల సముక్షిత, నూనెలో మునిగిపోయాడు, ఒళ్ళంతా నూనె. ఈ నూనె అనేది అది తైలం. ఆ తైలం అది అంత శుభప్రదమైన అర్థాన్ని సూచించదని అనుకోవాలి. ప్రకృతిలో ప్రతి వస్తువుకి ఉండే ప్రయోజనం ఉన్నది. ఇక్కడ ఒక తాత్వికమైన విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు, ఏమయ్యా ఏమంటే అడిగే ప్రశ్న ఏమని అడుగుతున్నాడు ఆయన? ఈ సృష్టి అన్నావు, భగవంతుడు పరమాత్మ సృష్టిని చేశాడని చెప్తున్నావు, ఏవో ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ఆ సృష్టి చేశాడు, ఆయనే చేశాడని చెప్తున్నావు, మరి దుర్గుణాలు ఎందుకు సృష్టించాడయ్యా? అన్ని సుగుణాలు సృష్టించి చాలా మానవులందరికీ యథేచ్ఛగా పంచిపెట్టేసి కూర్చోవచ్చు కదా, అందరూ సుఖంగా ఉంటారు కదా. ఈ దుర్గుణాలు అంటున్నావు, దుర్గుణాలు ఆచరించడం వల్ల కష్టాలు. అసలు ఇంకొక మాట, ఈ కష్టాలు ఎందుకు సృష్టించాడయ్యా అని ప్రశ్న అడిగితే ఎవరైనా దానికి జవాబు చెప్పటం చాలా కష్టం. ఎందుకని? ఇది సాపేక్షమైన ప్రశ్న. సాపేక్షమైన ప్రశ్న అంటే ద్వే విద్యే వేదితవ్యే, పరాచ అపరాచ, రెండు విద్యలు, పరవిద్య అపరావిద్య. ఈ సృష్టిని దీనికి మొహమాటం లేకుండా స్పష్టంగా చెప్పాలి అంటే ఒక మాట చెప్పొచ్చును. ఏమని? ఇది సృష్టి కాదయ్యా, ఆభాస. అక్కడ మృగతృష్ణలో నీళ్లు తాగు చూద్దాం, ఏం తాగుతావు? అక్కడ నీళ్లు లేవు కదా. ఈ సృష్టి కూడా అంతే. మరి పరాచ అసలు ఇటువంటివేవీలో లేని ఒక లోకం ఉంది తెలుసా మీకు? అసలు మీరు ఆ లోకంలో ఉండవలసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పడ్డారు. ఎందుకు పడ్డారు? మీరు దేంట్లో పడ్డారో చూపించి మీకు ఒక వ్యతిరేకమైన లక్షణం మీ ఎదురకుండా పెట్టి మీరు దాని వైపుకి ఆకర్షితులై దాంట్లో పడిపోతారా? లేకపోతే దాని నుంచి విముఖులై మీ యొక్క స్వస్వరూపాన్ని పొందుతారా? ఛాయస్ మీకే అప్పచెప్పడానికి సృష్టి చేశాడు పరమాత్మ అని మనం జవాబు చెప్పుకోవాలి తప్ప, లేకపోతే ఈ ప్రశ్నకి జవాబు దొరకదు. ఇప్పుడు అదే చెప్తున్నాడు. తైలం ప్రతి వస్తువుకి ఇంకో మాట కూడా చెప్పారు. ఏం చెప్పారు? సృష్టి చేశాడు పరమాత్మ, ఓషధుల్ని సృష్టించాడు. ఆ మొక్కల్లో మానవుడికి ఆరోగ్యాన్ని కలిగించే ఉన్నాయి, ముట్టుకుంటేనే ప్రమాదాన్ని కలిగించే మొక్కలు, చాలా విపరీతమైనటువంటి ఫలితాలను ఇచ్చే మొక్కలు ఉన్నాయి కదా. ఎందుకు రెండింటిని? వాటి వల్ల ప్రయోజనం ఉంది. అది ఎంతవరకు ఏమిటో అది తెలుసుకుని అంతవరకే ఉపయోగించాలి తప్ప అవన్నీ ఉపయోగిస్తే అనర్థం పొందేది మానవుడే. కాబట్టి తైలం యొక్క ఇది ఉంది. కానీ రావణాసురుడి పట్ల అతడు ఆ శ్వేతవర్ణానికి ఈ తైలానికి మధ్యలో ఈ విధమైన భేదం ఉందని చూపించటానికే, మనం గ్రహించటానికే ఈ భేదం తప్ప వేరేగా అనుకోవసరం లేదు. వాడు ఎలా ఉన్నాడు? క్షితౌ తైల సముక్షిత, నూనెలో మునిగిపోయాడు. రక్తవాసాహ, ఎర్రటి వస్త్రాలు, శ్రీరామచంద్రుడు తెల్లటి వస్త్రాలు. పిబన్ మత్త కరవీర కృతస్రజ, గన్నేరు పూలమాల, ఎర్రటి పూలమాల ధరించాడు. విమానాత్ పుష్పకాదద్య రావణ పతితో భువి,
అవి ఎత్తైనటువంటి ఆకాశం, అసలు విమానం ఏమిటి, అది ఎందుకు, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దాన్ని ఉపయోగించుకుంటే గనక ఆ జీవులందరికీ ఏ విధంగా దర్శనం ఇయ్యాలి, లంకలో ఉన్న ప్రజలందరికీ ఉన్నత స్థానంలో లంకలో ఉంటే అందరూ కింద ఉన్న అందరూ తల పైకెత్తిలా ఆ విమానం వంక చూస్తారు కదా, వాళ్ళకి ఏ సందేశం ఇయ్యాలి అన్న ఉద్దేశంతో, అబ్బాయి మీరంతా మిమ్మల్ని నేను ఉద్ధరించడానికే వచ్చానని చెప్పే సందేశం ఇవ్వాలి. అందుకని లంకా నగరం యొక్క ఆకాశ భాగంలో ఉన్నది విమానం, అందుకు ఉపయోగించుకోవాలి. ఈ రావణాసురుడికి ఆ విమానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక తన స్వార్థం కోసం, తన యొక్క కామతృష్ణని తీర్చుకోవటం కోసం, తన అహంకారాన్ని శాంతింపజేసుకోవటం కోసం రావణాసురుడు పుష్పక విమానాన్ని దుర్వినియోగం చేశాడు. అలా చెయ్యకూడదు. ఇందాక అడిగిన ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. దానికి ఇదంతా జవాబే. మనం చెప్పుకునే రామాయణ రమణీయ మార్గం అనేదంతా జవాబే, ఆ ఒక్క ప్రశ్నకి జవాబు. కాబట్టి ఈ రావణాసురుడు పుష్పక విమానంలో నుంచి కింద పడిపోయాడు. ఆ పుష్పక విమానంలో ఇప్పుడు నాకు శ్రీరాముడు అందరికీ ఎలా దర్శనం ఇయ్యాలో అలాగ అద్భుతంగా దర్శనమిస్తున్నట్టు కనపడ్డాడు. ఈయన ఎలా ఉన్నాడు? కృష్యమాణ స్త్రియ దృష్ట ముండ కృష్ణాంబర పునః. ఆయన శిరస్సంతా క్షౌరం చేసేశారు, నల్లటి వస్త్రాలు ధరించాడు. ఒక స్త్రీ ఈయన్ని లాక్కుపోతుంది. రథేన కరయుక్తేన రక్తమాల్యానులో లేపన. ఈయన ఆ శ్రీరాముని యొక్క రథాన్ని హంసల్లాగినయి. ఆయన తెల్లటి ఏనుగు మీద ఎక్కి వచ్చాడు. మరి అలాగే శిబిక మీద ఎక్కి వచ్చాడు, విమానం మీద ఎక్కి వచ్చాడు. ఈ మూడు అక్కడ వాహనాలు. ఈయన ఉపయోగించిన వాహనం ఏమిటి? రథేన కరయుక్తేన. గాడిదలు ఈ సృష్టిలో ఏది నీచమైన జంతువు లేదు. ఆ భావనతో చూడకూడదు. గాడిదలైనా, తైలమైనా, ఎర్ర పువ్వులైనా ఇవి ఇక్కడ కేవలం దుర్గుణాల్ని ప్రతిబింబించటానికి మాత్రమే ఉపయోగింపబడుతున్నాయి అని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప వాటి మీద విద్వేషాన్ని పెంచుకొని అదేదో మనం సాధించిన గొప్ప విజయంలాగా అహంకరించకూడదు. సమన్వయ దృష్టితో రామాయణాన్ని అర్థం చేసుకుంటే ఎంతో రమణీయమైన అర్థం మనకి లభిస్తుంది. రక్తమాల్యానులేపన, అది ఎర్రటి మాల్యం, ఎర్రటి లేపనాలు. పిబన్ తైలం హసన్ నృత్యన్ భ్రాంత చిత్తాకులేంద్రియ. భ్రాంతం పిచ్చెక్కిపోయింది. ఏం చేస్తున్నాడో తెలియదు. గంతులేస్తున్నాడు, ఎగురుతున్నాడు, నవ్వుతున్నాడు, తూలిపోతున్నాడు. గర్దభేన యయౌ శీఘ్రం దక్షిణాన్ దిశమాస్థిత. దక్షిణ దిక్కు యముడి యొక్క దిక్కు అని సంకేతం. యముడి దిక్కుకు వైపు వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన మరణోన్ముఖుడై ఉన్నాడు. శ్రీరాముడు అభ్యుదయోన్ముఖుడై ఉన్నాడు. రాముడు ఎప్పుడూ అభ్యుదయోన్ముఖుడయ్యే ఉంటాడు. దైవతత్వం ఎప్పుడూ అభ్యుదయాన్ని కాంక్షిస్తుంది, అది అందులోనే ఉంటుంది. భయం, కామం, క్రోరం, చతుర్దంతమయం అంటే అదే ఈ కామక్రోధ లోభ. ఇవే ఈ ఈ ఈ పురుషార్థాలు. చతుర్దంతములు అంటే ఆ 4 దంతాలు ఎలా ఉంటాయి ఏనుగుకి, అది ఎక్కడా కనపడదు. ఉందో లేదో సృష్టిలో, అది మనకు తెలియదు, మన పరిధికి మించిన విషయం. కానీ అక్కడ వాల్మీకి చెప్పిన ఒక మాటను మనం ఇలా అర్థం చేసుకోవచ్చు. చతుర్దంతమయీం గజం అంటే ఆ 4 దంతాలు, 4 పురుషార్థాల్ని నువ్వు తెల్లటి దంతాలు అంటే సత్వగుణ ప్రధానుడవై నువ్వు ఏ అర్థం సాధించాలన్నా ఏదో గుణం ఉండాలి. గుణం లేకపోతే నిర్గుణం పరమాత్మే. ఆ స్థితి ఎప్పుడు ఉంటుంది. అసలు మన స్వరూప స్థితి అదే. ఇందులో వచ్చి పడ్డాం కాబట్టి తమో రజో గుణాలని ఉపయోగించుకోకుండా సత్వగుణాన్ని ఉపయోగించుకుంటూ ఆ సత్వగుణం నిలబడాలంటే కొద్దిగా రజస్తమస్సులు అవసరం. అందుకనే సృష్టించాడు వాటిని. ఎందుకు సృష్టించాడు అనే ప్రశ్నకి ఎన్నైనా జవాబులు చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం ఆ సత్వగుణ ప్రధానంగా చేసుకొని మనం దీంట్లో నుంచి ఈ గుణాల నుంచి బయటపడటానికి, గుణాతీతంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయాలి. అందుకని ఆ యముడి దిక్కు వైపుగా ఆయన వెడుతున్నాడు అని అర్థం చెప్పారు.
పునరేవ మయా దృష్టో రావణు రాక్షసేశ్వర. ఇంకొకసారి నాకు ఎలా కనపడ్డాడు చెప్పమంటారా? పతితో అవాక్షిరా భూమౌ గర్దభాత్ భయమోహిత. పోనీ ఆ గాడిద మీదైనా పెడుతున్నాడా? అబ్బే లేదు. దాని మీద నుంచి కూడా తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి తలకిందులుగా నేల మీద పడిపోయాడు. సహసా ఉత్థాయ గబగబ ససంభ్రమంగా మళ్ళీ సర్దుకుంటూ దులుపుకుంటూ లేచాడు. భయార్త భయం. ఏమిటో భయం? ఎందుకు రావణాసురుడికి భయం? మృత్యు భయం. మొదటి నుంచి రావణుడు తపస్సు చేసినా మృత్యు భయంతో తపస్సు చేశాడు. మరి ఆ మృత్యు భయంతో విష్ణువు మీద పగని పెంచుకున్నాడు. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేసి నాకు మృత్యువు లేకుండా చెయ్యమని ఒక ఆభాసపూర్వకమైన కోరికని ఆయన ముందు పెట్టాడు. మరి తప ఫలితం ఏదో ఒకటి ఇవ్వాలి కాబట్టి ఆయన ఇచ్చాడు. ఇది కథ. దీనికి మనం అర్థం ఏమని వ్యాఖ్యానం చెప్తాం? రావణాసురుడు తపస్సుకి అర్థం ఏమిటి? తపస్సు అంటే ఆయన ఇటువంటి ఈ కామక్రోధాది గుణాలతో వందల వేల జన్మల నుంచి అలాగే వాటిల్లోనే పడి కొట్టుకుంటూ ములుగుతూ తేలుతూ వస్తున్నాడు. అవి ఆ గుణాలు ఆయన్ని విడిచిపెట్టట్లేదు. అది శాపం. ఇప్పుడు ఆయనకి ఆ గుణాల్లోనే ఉంటూ మరణం అనే భయాన్ని పోగొట్టుకోవాలనే ఓ కోరిక కలిగింది. దానివల్ల ఏం చేస్తున్నాడు అంటే కొంచెం తీవ్ర ప్రయత్నం చేశాడు. అది ఫలితం వచ్చి ఆ మరణ భయాన్ని పోగొట్టుకునే ఒకనొక స్థితిని కూడా తెచ్చుకున్నాడు. దాంట్లోనే తెచ్చుకుని ఇప్పుడు దాంట్లోంచి నాకు మరణం లేదు, నాకు బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు అని తనకు తానే చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు దాని ప్రకారం మరణం లేదు, కానీ మరణ భయం లోపల ఉంది. మరణ భయం లోపల ఉండి అతన్ని నడిపిస్తున్నది కాబట్టే ఈ రకమైనటువంటి అనర్థపూరితమైన ప్రవర్తన విధానాలన్నీ రావణాసురుల్లో చోటు చేసుకుంటున్నాయి. సహసోత్థాయ ససంభ్రాంత భయార్త మదవిహ్వల ఉన్మత్త ఇవ దిగ్వాసాహ దుర్వాక్యం ప్రలపన్ బహు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. దుర్గంధం దుస్సహం ఘోరం తిమిరం నరకోపమం మలపంకం ప్రవిశ్య. దుర్వాసన మలపంకంలో పడిపోయి ఘోరమైన దాంట్లో మగ్నస్తత్రస రావణ. ఈ గుణాలే ఈ వాసనలే, ఈ వాసనలని ఈ కామక్రోధాదుల్ని అంత పోగొట్టుకుంటే అంత మంచిదని చెప్పటమే ఇది. ప్రస్థితో దక్షిణామాశాం, దక్షిణ దిక్కుకు బయలుదేరాడు. ప్రవిష్టో కర్దమం హ్రదం. ఈసారి ఆ మలపంకంలోంచి కాక ఇంకొక మడుగులో ప్రవేశించాడు. ఏం కర్దమం అది? హ్రదం, బురదతో కూడిన మడుగులో ప్రవేశించాడు. కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమద రక్తవాసిని. ఆ ఎర్రటి వస్త్రాలు కట్టుకున్న ఒక ఆవిడ కంఠే బద్ధ్వా, ఇతడి కంఠంలో తాడు వేసి, అదే యమపాశం. ఇంకా రావణాసురుడు ఎవడి మృత్యువుని వాడే తెచ్చుకుంటాడు. దీనికి రావణాసురుడే ప్రబలమైన ఉదాహరణ. పరమాత్మ అంటే మృత్యువు లేనివాడు. దీనికి శ్రీరామచంద్రుడే ఉదాహరణ. స్పష్టంగా అర్థమవుతోంది. సాధక మార్గం, ఏ మార్గంలో మనం సాధకులం అయి ఉండి వెళ్ళవలసిన మార్గం, ఎటువంటి ఆలోచనల్ని నిరంతరం మనసులో నింపుకోవాల్సిన మార్గం మనకు స్పష్టంగా అర్థమవుతున్నది. ప్రస్థితో దక్షిణామాశాం ప్రవిష్టో కర్దమం హ్రదం కంఠే బద్ధ్వా దశగ్రీవం ప్రమద రక్తవాసిని. కాళీ కర్దమ లిప్తాంగి. ఆవిడ కూడా బురదంతా ఒంటికి ఉంది, నల్లగా ఉంది. దిశం యామ్యాం ప్రకర్షతి. యముడి దిక్కు వైపుకి, దక్షిణ దిక్కు వైపుకి, ఆయనేమో ఉత్తర దిక్కు వైపుకి వెడుతున్నాడు. ఈయన వెళ్ళడు తనంతట తాను. కానీ ఒక రాక్షస స్త్రీ ఈవిడ్ని మెళ్ళలో తాడు వేసి లాక్కుని పోతున్నది. ఏవం తత్రమయా దృష్టో కుంభకర్ణో నిశాచర. కుంభకర్ణుడు కూడా నాతో కుంభకర్ణుడికి కూడా ఇదే స్థితి పట్టిందని నాకు కల వచ్చింది. రావణస్య సుతా సర్వే. ఆయన కొడుకులందరూ కూడా దృష్టాహ స్థైల సముక్షితాహ. కొడుకులంతా కూడా తండ్రి మార్గంలోనే ఉన్నారు. కుంభకర్ణుడు అన్నగారి మార్గంలోనే ఉన్నాడు. వీళ్ళంతా నూనె మడుగుల్లో ముడిగిపోయి ఉన్నారు. వరాహేణ దశగ్రీవ శింశు మారేణ చ ఇంద్రజితు. వరాహం వీళ్ళంతా ఏం చేశారు అంటే వరాహం మీద రావణాసురుడు,
మొసలి మీద ఇంద్రజిత్తు, ఉష్ట్రేణ కుంభకర్ణశ్చ ప్రయాతో దక్షిణాం దిశం. వీళ్ళంతా ఈ వాహనాల మీద దక్షిణ దిక్కికి పోతున్నారు. ఏకస్తత్రమయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ. ఒక విభీషణుడు మాత్రమే లోకంలో ఈ ఒక మాట చెప్తూ ఉంటారు. అది ఏ పురాణాలు ఉన్నదో అజ్ఞానం, అంత పురాణ జ్ఞానం ప్రసిద్ధంగా లేదు. కానీ ఈ విభీషణుడి కుమార్తె త్రిజట అనే ఒక మాట ఎప్పుడో విన్నట్టు గుర్తు. అది వాల్మీకి ఆ మాట చెప్పలేదు, చెప్పి ఉన్నట్లు ఇక్కడ ఏమంటున్నాడు, ఏకశ్చత్రు ఏకోమయా దృష్ట శ్వేతఛత్రో విభీషణ. తన తండ్రి అయితే అలా ఎందుకు థర్డ్ పర్సన్ లాగా సంబోధిస్తుంది త్రిజట? కాబట్టి అది కాదు. ఏకస్తత్ర మయా దృష్ట, ఒక్క విభీషణుడు మాత్రం శ్వేతఛత్ర, తెల్లటి వెల్లగొడుగు కింద ఆయన ఉన్నాడు. శుక్ల మాల్యాంబరధర శుక్ల గంధ అనులేపన శంఖదుద్దుభి నిర్ఘోషై నృత్యగీతైరలంకృత ఆరుక్ష్య శైల సంకాశం మేఘస్తనిత నిస్వనం చతుర్దంతం గజం దివ్యమాస్తే తత్ర విభీషణ. తెల్లటి 4 దంతాలు కలిగిన, ఈ 4 దంతాలకు ప్రతీక పురుషార్థాలు. ఈ పురుషార్థాలని ధర్మబద్ధంగా సాధించుకున్నట్లయితే అదే నీ యొక్క లక్ష్యము అని ఆ 4 దంతాలు చూపిస్తున్నాయని నా స్వల్పమైన బుద్ధికి తోచినటువంటి ఆలోచన. ఇంకా ఇంతకంటే విశేషార్థాలు ఉండవచ్చును, అది పెద్దల ఎవరి దగ్గరైనా చెప్తే మనం నేర్చుకోవచ్చును. అలా నాకు విభీషణుడు కనపడ్డాడు. మరి చతుర్భిస్సచివైసార్థం వైహాయస సముపస్థిత సమాజశ్చ మయో దృష్టో గీతవా ఆదిత్ర నిస్వన. 4 మంత్రులతో కలిసి ఆయన వైహాయసం ఉపస్థిత ఆకాశ మార్గంలో వెడుతున్నాడు. బహుశా ఎక్కడికి వెడుతున్నాడు? రాముడి దగ్గరికి శరణు కోరటానికి వెళ్ళాడు. ఆయన యుద్ధకాండలో మొదట్లోనే వస్తాడు అలాగా. సమాజశ్చ మయా దృష్టో గీత వాదిత్ర నిస్వన పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససాం లంకా జేయం పురీ రమ్య సవాజి రథకుంజర సాగరే పతిత దృష్ట. ఈ లంక అంతా వెళ్ళి సముద్రంలో మునిగిపోయింది. ఎలాగ? సవాజి రథకుంజర, ఈ లంకలో గుర్రాలు లేవు, రథాలు లేవు, ఏనుగులు లేవు, రాక్షస స్త్రీలు లేరు, రాక్షస పురుషులు లేరు, భవనాలు లేవు, వనాలు లేవు, పర్వతాలు లేవు, ఏమి అన్నింటితో సహా కట్టగట్టుకుని వెళ్ళి లంకా సముద్రంలో మునిగిపోయిందని నాకు కల వచ్చింది. అంటే లంకా నగర ఆ వాసన, ఆ వాసితమైనటువంటి మనస్సులు ఉన్నట్లయితే వాళ్ళకి మోక్షం ఈ జన్మకు కాదు కదా, 100 జన్మలకు కూడా రాదు మోక్షము అనే ఆలోచనే రాదు. సముద్రంలో మునిగిపోవడం అంటే అదే అర్థం. ఆయన ఆకాశంలో తేలుతున్నాడంటే అది ఆయన సాక్షాత్తు మోక్షప్రదుడైన స్వామి అని భావన అని చెప్పుకోవాలి. ఇంకా లంకామయా దృష్ట స్వప్నే రావణేన అభిరక్షిత దగ్ధ రామస్య దూతేన. ఇదొక గొప్ప విశేషం. అసలు ఎవ్వరూ ఇంతవరకు ఈ భావాన్ని కని విని ఎరిగింది లేదు. రామదూత ఎవరొచ్చారు? ఇంతవరకు ఎవరు రాలేదే లంకకి. ఈ త్రిజట మనసులో ఎందుకు కలిగింది? వాసన బలం, పుణ్య వాసన. ఎదురుకుండా అమ్మవారు ఎదురుకుండా నిద్రపోతే ఇంకా అంతకంటే ఉత్తమమైన కళలు ఎందుకు రావు? కాబట్టి కథలో త్రిజట అమ్మవారు ఎదురుకుండా నిద్రపోయిందని చెప్పాడు వాల్మీకి. మనం మాత్రం తక్కువ తిన్నామా? మన మనస్సులో నిరంతరం ఒక ప్రక్కన అమ్మవారిని స్థాపించుకుంటే మనం కూడా భావన చెయ్యాలి. నేను ఉన్నది ఎప్పుడు అమ్మవారి పాద సన్నిధిలో. అమ్మవారి పాద సన్నిధి నుంచి వెలువడిన ఆలోచనలే నాలో వస్తాయి. నేను ఇతరులతో మాట్లాడిన అమ్మవారి ప్రేరణతో ఇతరులకు సంబంధించిన మాటలే కానీ వెనక ఉన్నది నడిపించి అనిపిస్తున్నది అమ్మవారు అనే భావన. చివరికి నేను జాగ్రత్త దశలో అమ్మవారేనా ఆ తురీయావస్థ, అదే మాండూక్యోపనిషత్తు చెప్పిన తురీయావస్థ. అద్భుతమైన అర్థం, భావన మనకి ఇక్కడ సమకూరింది. నువ్వు జాగ్రత్త దశలోనూ తురీయావస్థను అనుభవించు, సాక్షి మాత్రంగా స్వప్న దశలోనూ. అసలు ఇంతవరకు మనం మాండూక్యోపనిషత్తును గురించి చెప్పుకోకపోవటమే అది అంత అభిలషణీయం కాదు. త్రిజట స్వప్నం అంతా మాండూక్యోపనిషత్తుని చెప్పడానికే వాల్మీకి సృష్టించాడు. ఇది గొప్ప భావన. మాండూక్యం ఏం చెప్తున్నది? బాబు,
నీకు 3 దశలు ఉన్నాయని నీకు తెలుసు కదా. తెలుసయ్యా. ఏమిటి ఆ 3 దశలు? జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి. అవును, జాగ్రత్త. పగలు రాత్రి భేదం ఎందుకు కల్పించాడు తెలుసా సూర్యచంద్రుల్ని? వాళ్ళిద్దరిని ఎందుకు అమ్మవారు చేత్తో స్పృశించిందో తెలుసా? ఒరే అబ్బాయి, మీరిద్దరు ఎత్ర ఎత్ర భీతో వాయు భీతో తపతి సూర్య, సూర్యుడు భయపడి తాను తిరుగుతున్నాడు, చంద్రుడు భయపడి. ఎక్కడ? ఆ పరమాత్మకి అని వేదం చెప్తున్నదే. మీరు జాగ్రత్తగా మీ మీ డ్యూటీలు చేయండి అని ఆమె వాళ్ళిద్దరిని చేత్తో పరామర్శించడానికి కారణం. ఎందుకు సృష్టించాడు సూర్యచంద్రుల్ని? కాలం కోసం. కాలం ఎందుకు? నీకు 3 దశలు అనుభవంలోకి తేవాలి. తైలం లాంటివి ఎందుకు సృష్టించాడని ఇందాక చెప్పుకున్నాం. ఎర్రటి పూలు ఎందుకు సృష్టించాడని చెప్పుకున్నాం. ఇది ఎందుకే, నీకు 3 దశల్ని అనుభవంలోకి తేవాలి. నాకు 3 దశల్ని అనుభవంలోకి తీసుకొస్తే పరమాత్మక లాభం ఏమిటండి? పరమాత్మక లాభం ఏమిటి? ఆయన తన స్వస్వరూపాన్ని తాను చూసుకోవటానికి. ఇప్పుడు ఆయనకు లోకంలో ఒక అపనింద వచ్చి పడింది. ఈ పరమాత్మే మాకు ఈ కష్టాలు తెచ్చిపెట్టాడు, పరమాత్మే జీవాత్మ కింద మారాడు, జీవాత్మ అని పరమాత్మ అని ఇద్దరు ఆత్మలు లేవు, ఇలాంటి వాదాలు. ఇవన్నీ ఆయనకి చెడ్డ పేరు వచ్చినవే. కాదు, నేనే పరమాత్మని, నేనే జీవాత్మని. నువ్వు జీవాత్మవే అనుకుంటే జీవాత్మని, కాదు నువ్వు పరమాత్మ అనుకుంటే పరమాత్మని నేనే అని నీకు తెలియ చెప్పటం కోసమే సూర్యచంద్రుల్ని అక్కడ పెట్టి 3 దశలు కల్పించాడు. జాగ్రత్త దశ. జాగ్రత్త దశలో మనం ఏమేం చేస్తున్నామో మనకు తెలుసు. పోతే సుషుప్తి, గాఢ నిద్ర. అసలు అక్కడ ఏం చేస్తున్నామో తెలియదు. ఈ రెండింటికి మధ్యలో ఇంకో దశ, స్వప్న దశ. త్రిజట స్వప్నం అదే. ఇప్పుడు మనం ఏం చేయమని 3 దశలు అక్కడ పెట్టాడు తెలుసా పరమాత్మ? 3 దశల్లో నువ్వు ఉన్నావు కదటయ్యా, నువ్వుగానే ఉండు. ఇందాక త్రిజట అమ్మవారి పాద సన్నిధిలో నిద్రపోయినప్పుడు ఆవిడికి అద్భుతమైన కళ వచ్చింది. అటువంటి కళ రావటానికి కారణం అమ్మవారి పాద సన్నిధి అని మనం కూడా అమ్మవారి పాదాలని మన మనస్సుల్లో ప్రతిష్ఠించుకున్నాం కదా. ఒక్కొక్కసారి మారిపోతే, దిగజారిపోతే దేవాలయానికి వెళ్ళి రోజుకోసారో 2 రోజులకోసారో కనీసం వారానికి ఒకసారైనా తిరుపతి వెళ్ళినప్పుడు దేవుణ్ణి చూసి కిందకు వచ్చి అమ్మవారిని చూస్తున్నాం కదా. అమ్మవారిని ఎందుకు చూస్తున్నాం? నాలో అమ్మ నిన్ను నేను ప్రతిష్ఠించుకున్నాను, నువ్వు నాలో ఈ శరీరం పడిపోయేదాకా ఉండు అని ఒకసారి ఆమెను చూసి మళ్ళీ చెప్పి రావటం కోసమే. లేకపోతే ఈ తీర్థయాత్రకి దైవ దర్శనానికి అర్థం ఏమిటి? ఊరికినే అలా మొక్కుబొడిగా వెళ్ళి చూసి రావటమా? కాదు కదా. అందుకని మనం ఏం చెప్తున్నాం? నేను 3 దశల్లోనూ నీ పాద సన్నిధినే నా 3 దశల్లోనూ నిలుపుకున్నాను, నా 3 దశల్ని నేను చూస్తున్నానమ్మా అని నీకు నువ్వు గుర్తు చేసుకోవటం కోసమే త్రిజటా స్వప్నాన్ని ఇక్కడ కల్పించాడు వాల్మీకి. ఇది అద్భుతమైన సమాధానం. మనం ఈ మొట్టమొదట్లోనే ఒక ప్రశ్న వేసుకున్నాం. ఏమని? ఎందుకు త్రిజటా స్వప్నం రాశాడు వాల్మీకి? దానివల్ల ఏం ప్రయోజనం సాధించాడు? ఇది ఆధ్యాత్మిక ప్రయోజనం. అదే చెప్తున్నాడు. దగ్ధ రామస్య దూతేనా. ఈ రామదూత ఎవరు? హనుమంతుడు ఆయన పైనే ఉన్నాడు, వింటున్నాడు, చక్కగా చూస్తున్నాడు. ఆయన యొక్క సాన్నిధ్యం కూడా దీనికి కారణమే. దగ్ధ రామస్య దూతేన వానరేణ తరస్వినా పీత్వా తైలం ప్రనృత్తాశ్చ ప్రహసంచో మహాస్వనా లంకాయాం భస్మరూక్షాయాం ప్రవిష్ట రాక్షస స్త్రీయ. రాక్షస స్త్రీలు మరణిస్తున్నారంటే వాళ్ళెవరు స్త్రీలు మరణిస్తున్నారని వాళ్ళ మీద కోపం, వాళ్ళ దుర్మార్గులని అది కాదు, అది హర్షణీయం కాదు. రాక్షస గుణాల్ని పోగొట్టుకో. ఆ గుణాలు నీలో పోయిన కొద్దీ నువ్వు ఆనందించు. అది గుణాల్ని ద్వేషించు, మనుషుల్ని కాదు. కుంభకర్ణాదయశ్చేమే సర్వే రాక్షస పుంగవాహ రక్తం వసనం గృక్ష్య ప్రవిష్ట గోమయ హృదయ. వాళ్ళు మళ్ళీ గోమ హృదయంలో ఆవు పేడలో మునిగిపోయారు. అపగచ్చత నశ్యధ్వం సీత. ఇక్కడి నుంచి దూరంగా కనపడకుండా త్వరగా వెళ్ళిపోండి, మీరు లేకపోతే నశించిపోతారు. సీతామాపస రాఘవ. శ్రీరామచంద్రుడు సీతామాప అమ్మవారి యొక్క సాన్నిధ్యాన్ని పొందాడు. ఇద్దరు మళ్ళీ ఏకం అయ్యారు.
ఘాతయేత్ పరమామర్షి సర్వై సార్థం ఈ రాక్షసై. క్రుద్ధుడైతే ఆ శ్రీరామచంద్రుడు రావణాసురుడితో సహా అందరితో పాటు మిమ్మల్ని కూడా హతమార్చి వేస్తాడు. సీతాదేవికి ఆవిడ సీతాదేవి శ్రీరామచంద్రుడికి బహిప్రాణం. ప్రియాం బహుమతాం భార్యాం వనవాసం అనువ్రతాం. సీతారాముల సంబంధం ఏమిటో పిచ్చి మొహాలారా మీకు తెలుసునా? నేను చెప్తున్నా వినండి. ఆ రాముడికి సీత ప్రియురాలు, బహుమత ఎంతో ఇష్టురాలు, భార్య ధర్మపత్ని, 3 లక్షణాలు ఉన్నాయి ఆవిడలో. ఆవిడలో 3 లక్షణాలు ఆయనకు తెలుసును. పరమ వనవాసం అనువ్రతాం. ఎంత భార్య అయితే మాత్రం వనవాసానికి కూడా వచ్చేసింది ఆవిడ. అంటే ఎప్పుడు ఏ క్షణం ఆయన్ని విడిచిపెట్టి ఉండదనే దానికి సంకేతం. భర్సితాం తర్జితాం వాపి నాను వంశతి రాఘవ. రాఘవుడు ఒప్పుకుంటాడు. అటువంటి ప్రియా బహుమత అయినటువంటి తన యొక్క భార్యని మీరు హింసిస్తే ఆయన ఒప్పుకుంటాడా? మిమ్మల్ని అందరినీ చంపి పారేస్తాడు. ఏమనుకుంటున్నారు? తదలం క్రూర వాక్యైర్వసాంత్వమేవాభిధీతం. ఇప్పటిదాకా మీరు క్రూర వాక్యాలు ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చిన మాటలన్నీ పేలాపనలన్నీ పేలారు కదా, అవి కట్టిపెట్టండి. సాంత్వ వాక్యైరవిధీయతం. చక్కటి మెత్తటి మర్యాదపూర్వకమైన పవిత్రమైన మాటలు మాట్లాడండి. అభియాచామ వైదేహీం. మనమంతా కలిసి అమ్మవారి పాదాల మీద పడి అమ్మ మా తప్పైపోయింది క్షమించు అని ప్రార్థిద్దాం. ఏతద్ధి మమ రోచితే. ఇది నా ఇష్టం, ఇలా చేద్దాం మనం. ఇలా చేస్తే బతికి బయటపడిపోతాం, లేకపోతే చచ్చిపోతాం. హితబోధ చేస్తోంది. త్రిజటా స్వప్నం వల్ల 2 ఫలితాలు. రాక్షస స్త్రీలకి మీరు ఇటువంటి పిచ్చి వేషాలు వేయొద్దని హితబోధ. వాళ్ళకి ఎలాగూ బుర్రకెక్కదు. అది ఎందుకని అంటే తమో గుణం బాగా నిండుగా ఉన్నది వాళ్ళల్లో. యస్యామేవం యథస్వప్నో దుఃఖితాయాం ప్రదృశ్యతే సా దుఃఖైర్విధైర్ముక్త ప్రియం ప్రాప్నో జనోత్తమం. ఇప్పుడు ఏ స్త్రీ అయినా దుఃఖానికి లోనై ఉండగా ఈ విధమైన కల వస్తే ఆమె ఆ దుఃఖంలో నుంచి విముక్తురాలై సర్వోత్కృష్టమైనటువంటి స్థితిని ప్రాప్నోతి, అనుత్తమాం స్థితిం పొందుతుంది ఆవిడ. కాబట్టి భర్సితామపి యాచధ్వం రాక్షస్యక్యం వివక్షయ. మీరు ఇందాకటి దాకా హింసించారు మాటలతో, అయినా సరే యాచధ్వం వెళ్ళి అమ్మవారిని ప్రార్థించండి. రఘవాద్ది భయం ఘోరం రాక్షసానాం ఉపస్థితం. రాక్షసులకి రాఘవుని వల్ల భయం వచ్చి పడిపోయింది. ప్రణిపాత ప్రసన్నాగి మైథిలి జనకాత్మజ. ఏమోనమ్మా, మేము ఇందాకటి దాకా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకున్నాం, ఇప్పుడు మేము వెళ్ళి అడిగితే మాత్రం ఆవిడ ఒప్పుకుంటుందా? ఇదిగో మీరు అలా అనుకోవద్దు. ప్రణిపాత ప్రసన్నాగి మైథిలి, ప్రణిపాత ప్రపన్నాగి మైథిలి. నమస్కారం చేసిన వాళ్ళ మీద ప్రేమానురాగాల్ని ప్రసన్నత్వాన్ని చూపించేటటువంటి స్వభావం ఈ అమ్మవారిది. జనకాత్మజ. అలమేషా పరిత్రాతం రాక్షస్యో మహతో భయాతు. ఓ రాక్షస స్త్రీలారా, మీ భయాన్ని నుంచి పోగొట్టడానికి రామచంద్రుడి దాకా అక్కర్లా, ఈవిడే చాలు. ఈవిడే మీ అభయం ఇస్తే మనకి ఈవిడ మాట జవదాటడు ఆ శ్రీరాముడు. ఇదిగో రామచంద్ర, చంపితే నువ్వు రావణాసురుని చంపు, ఈ వీళ్ళని మాత్రం చంపకు అని అంటే మనం బతికిపోతాం. కాబట్టి మనం బతికే విధానం మనం చూసుకుందాం రండి అంటున్నాడు. అపిచాస్య విశాలాక్ష నకించిత్ ఉపలక్షయే విరూపం విచాంగేషు సుసూక్ష్మమపి లక్షణం. ఈవిడ ఆ శ్రీరాముడితో కలిసి విమానాన్ని అధిష్ఠించి ఉన్నట్లు నాకు కల వచ్చిందని చెప్పాను కదా, ఇది ఈమెకు శుభ సూచకం. ఇటువంటి స్థితి చాలా మంచిది. ఈ సీతాదేవి అవయవాల్లో దుఃఖాలను సూచించే అపలక్షణాలు ఏవీ లేవు, ఏమాత్రం కనపడటం లేదు. ఈవిడ శారీరక శాస్త్రాన్ని కూడా అధ్యయనం చేసినట్టు భావన. అంత తీవ్రమైన ప్రకృతి. త్రిజట 3 జడలు. ఆ 3 గుణాలు ఆవిడ ఏం చేసింది? తన జడలు తాను ఏ విధంగా తన జడల్ని సంస్కరించి తన అధీనంలో పెట్టుకుంటుందో, 3 గుణాలని తన అధీనంలో పెట్టుకుంటుందని ఇప్పుడు నాకు తోచిన వ్యాఖ్య నేను చెప్తున్నాను. త్రిజట అంతే. విరూపమపి చాంగే సుసూక్ష్మమపి లక్షణం. ఏం కనపట్టలేదు వీళ్ళు. ఛాయా వైగుణ్య మాత్రం తుశంకే దుఃఖం ఉపస్థితం. ఈ శ్లోకం ప్రక్షిప్తం అని కొందరు అంటారు. అది ఏది ఏమైనా ఇలాంటి చర్చలు
మనకి అనవసరం. అదుఃఖార్హామిమాం దేవీం వైహాయ సముపస్థితాం అర్ధసిద్ధింతు వైదేహ్యాః పశ్యామ్యహం ఉపస్థితాం. నేను ఇప్పుడు నా స్వప్నంలో విమాన దర్శనం జరిగింది కాబట్టి త్వరలో సీతాదేవికి అర్ధసిద్ధి కలుగుతుంది. అర్ధసిద్ధింతు వైదేహ్యాః పశ్యామి. అమ్మవారికి ప్రయోజనం సిద్ధి ఏమిటి? ఆవిడ ప్రయోజనం శ్రీరామ సమాగమం. అది జరిగి తీరుతుందని నాకు వచ్చిన కళ్ళను బట్టి నేను ఆ అర్థాన్ని మీకు వివరించి చెప్తున్నాను. తప్పక అటువంటి ఫలితం వస్తుంది. ఇదిగో నిమిత్త భూతమేతత్తు శ్రోతుమస్య మహత్ప్రియం పద్మపత్ర దృశ్యతే చ స్ఫురచక్షు పద్మపత్రమివ ఆయతం. పద్మపత్రాలు లాంటి విశాలమైన ఆ నేత్రాలు కలిగిన ఈమె యొక్క కళ్ళల్లో ఎడమ కన్ను అదురుతోంది, చూశారా? త్రిజటకి కనిపిస్తోంది అమ్మవారి ఎడమ కన్ను అదరటం. వాళ్ళకి మిగతా వాళ్ళంతా మదిరాపానం మత్త చిత్తరు అంటారు కదా, వాళ్ళకేం కనిపిస్తుంది? కనపడటం లేదు. ఈషచ్చ హర్షితో వాస్య దక్షిణాయాఖ్య దక్షిణ అకస్మాదేవ వైదేఖ్య బాహురేక ప్రకంపతే. ఆమె ఎడమ బాహు కంపిస్తున్నది చూశారా? ఎడమ కన్ను ఆమెకి అదురుతున్నది చూశారా? కరేణు హస్త ప్రతిమ సవ్యశ్చ ఊరు రనుత్తమ. ఏనుగు యొక్క తొండంతో సమానమైన అమ్మవారి ఎడమ ఊరు అదురుతున్నది చూశారా? వేపమాన సూచయతి రాఘవం పురతస్థితం. ఈ 3 అవయవాలు అదురుతున్నాయి అంటే అర్థమేమి? శ్రీరామచంద్రుడు ఆమె కళ్ళ ఎదురుకుండా కనిపిస్తున్నాడు. రాముడు వచ్చాడనే అర్థం. ఇంకొక సూచన కూడా నేను చేస్తాను. ఇది కూడా చాలా అద్భుతమైన సూచన. ఏమిటా సూచన? పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట. ఈ శాఖా నిలయం అంటే వృక్షం. ఆ వృక్షం యొక్క ఒక చెట్టు కొమ్మ మీదకు ఒక పక్షి వచ్చింది. ఎవరా పక్షి? ఎగిరేది పక్షి. ఇక్కడ ఎగురుతూ వచ్చింది ఎవరు? దూకి వచ్చింది ఎవరు? హనుమంతుడు ఎక్కడున్నాడు? చెట్టు మీద ఉన్నాడు. ఈవిడికి ఇందాక ఒక రామదూత వచ్చి లంకనంతా దహించాడని ఎలా చెప్పేసిందో అంతే, ప్రవాహంలాగా చెప్పేసింది. ఇప్పుడేముంటుంది? ఒక పక్షి వచ్చింది. ఆ పక్షి శుభసూచకమైనటువంటి ఒక ధ్వని చేసింది, ఒక కోత అది చేసింది. పక్షీచ శాఖ నిలయం ప్రవిష్ట పునశ్చ మళ్ళీ అదే విధంగా ఉత్తమ సాంత్వవాది. ఆ పక్షి యొక్క ఆ కోత ఎలా ఉంది అంటే సాంత్వవాది అంటే శుభసూచకమైన ఉత్తమోత్తమైన శుభాన్ని సూచించేటటువంటి మాటలు దానివల్ల ధ్వనిస్తున్నాయి. సుస్వాగతాం వాచ ముదీరయాన. స్వాగత వచనాల్ని పలుకుతున్నది. పునః చోదయతీవ హృష్ట. మళ్ళీ మాటికి ఆమె ఊరడిస్తూ సీతాదేవికి ఉత్సాహాన్ని కలిగించుకున్నట్లుగా కనిపిస్తున్నది. చెట్టు కొమ్మపై ఉన్న గూట్లో ప్రవేశించి మాటికి మధురంగా కూస్తోంది. ఆ కూజితం ఎలా ఉంది? ఓ సీతమ్మ, నువ్వు భయపడవద్దు, శ్రీరాముడు నీ ఎదుటనే ఉన్నాడు, ఆయనకు స్వాగతం అని స్వాగత వచనాలు పలుకు అని ఊరడిస్తూ సంతోషంతో సీతాదేవిలో ఉత్సాహాన్ని కలిగించేటట్లుగా ఒక మాట ఒక పక్షి చెప్తున్నది. పక్షులు కూస్తున్నాయి. అందులో కూచే ఒక పక్షి యొక్క కోతకి ఈవిడ వ్యాఖ్యానం చెప్పింది. ఇది నిజంగా అక్కడ అటువంటి మంచి మాట చెప్పడానికే ఆ శ్రీ హనుమంతుడు వచ్చాడు. అక్కడ చెట్టు మీద ఉన్నాడు. ఇదంతా ఆయన చూస్తూనే ఉన్నాడు. పక్షీచ శాఖా నిలయం ప్రవిష్ట పునశ్చ ఉత్తమ సాంత్వవాది సుస్వాగతాం వాచ ముదీరయాన పునశ్చోదయతీవ హృష్ట. త్రిజట స్వప్నం మొత్తానికి ఒకనొక ఫలితమైనటువంటి ఉత్తమ ఫలితమైన శ్లోకం, భావం ఇది. త్రిజటా స్వప్నం ఎందుకు చెప్పారు అంటే ఈ భావాన్ని సూచించడానికే ఆ స్వప్నం మొత్తాన్ని ఫలితం చెప్పారన్నమాట. ఇది దాని యొక్క ఫలితం. ఇది ఆవిడ విధంగా చెప్పేసరికి ఇదంతా అమ్మవారు హృష్టాంతరంగయ్యి విన్నది. తతస్సా శ్రీమతి బాల భర్తుర్విజయ హర్షిత. మరి ఇప్పటిదాకా ఆ త్రిజట తన స్వప్న సందేశంలో ఏం చెప్పింది అంటే భర్త యొక్క విజయాన్ని, రావణ పరాజయాన్ని, లంకా నాశనాన్ని, ఈ మూడింటిని స్పష్టంగా వివరించి చెప్పేసరికి హర్షిత ఆనందించింది అమ్మవారు. ఏమిటండి, రావణాసురుడు చనిపోతే అమ్మవారు హర్షిస్తుందా?
ఇది మరి అమ్మవారు ఆ విధంగా హర్షించవద్దు. అమ్మవారు అంటే మీరేమంటున్నారు? సమస్త శక్తి అమ్మవారే అంటున్నారు కదా. ఆ శక్తే ఇక్కడ వ్యక్తమై సీతలాగా కనపడింది అంటున్నారు కదా. అంటే ఇక్కడ ఆ కథని అలా అర్థం చేసుకోవటం కాదు. ఆ లక్షణాలు పోగొట్టుకోండి, మీరు పోగొట్టుకోలేకపోతున్నారని బాధపడుతున్నది. పోగొట్టుకుంటే ఆనందిస్తుంది. అందుకే ఆనందం తప్ప ఇక్కడ ప్రాణులు పుట్టినందువల్ల, పెరిగినందువల్ల, మరణించినందువల్ల వచ్చే పరమాత్మకి ఏ విధమైనటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు అని అర్థం. ఆ అవోచతు అప్పుడు అంటున్నది కథాపరంగా, అవోచతు యది తతు తథ్యం. ఈ విధంగా శ్రీరామ విజయమే గనక తథ్యం అయినట్లయితే భవేయం శరణం హి వహ మీ అందరికీ అహం నేను శరణం భవేయం, శరణం ఇచ్చిన దానిని అభయప్రదాతని అవుతాను. అంటే మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం రాదు, ప్రాణ భయం లేదు అని అమ్మవారు వాళ్ళకి అభయాన్ని ఇచ్చింది. ఇది త్రిజటా స్వప్నం. అత్యుత్తమమైనటువంటి వాల్మీకి మహర్షి యొక్క ఒకానొక భావన విశేషం. పరమాత్మ తత్వాన్ని సాధకులైన మనలాంటి వాళ్ళందరికీ చక్కగా అరచేతిలో ఉసిరికాయను వివరించి చెప్పేటటువంటి ఘట్టం త్రిజటా స్వప్నం. అది ఊరికినే ఏదో చెప్పాలని చెప్పింది కాదు. అంత మహత్ప్రయోజనం ఈ త్రిజటా స్వప్నానికి ఉన్నది అని మరొకసారి ఈ త్రిజటా స్వప్నాన్ని పఠించినందువల్ల మనం అటువంటి సద్య ఫలితాన్ని, ఉత్తమ ఫలితాన్ని పొందుదాము అని ఆశిస్తూ తర్వాత కథాభాగంలోకి తర్వాత వెళదాం. స్వస్తి.